దుర్యోధనుడు పడిపోయిన తర్వాత అందరూ కూడా శిబిరాలకు చేరుకున్నారు. రాజులు, పాంచాలు, పాండవులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రథాలు, గుర్రాలు దిగారు. అయితే శ్రీకృష్ణుడు మాత్రం అర్జునుడితో అంటున్నాడు, ఓ అర్జున, ముందు నీ గాంధీవాన్ని, నీ అక్షయ తృణీరాలను తీసుకొని ముందు నువ్వు దిగు అన్నాడు. అలాగేనని చెప్పి అర్జునుడు ముందు దిగాడు. అర్జునుడు దిగటంతో ఆ ధ్వజం పైన ఉన్నటువంటి ఆంజనేయుడు అదృశ్యమైపోయాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆ రథం మీద నుంచి దిగాడు. దాంతో ఆ రథంతో పాటుగా గుర్రాలు, దానికి కట్టినటువంటి తాళ్ళు, పగ్గాలు అన్నీ కూడా భస్మమై బూడిద రాసులైపోయింది. ఏమిటి కారణం అని అడిగాడు అర్జునుడు. ఇంతవరకు కూడా భీష్మద్రోణాది మహావీరులందరూ కూడా దివ్యాస్త్రాలు ప్రయోగించారయ్యా. ఆ అస్త్రాల యొక్క ధాటికి రథం ఎప్పుడో బూడిదైపోయింది, అగ్ని దగ్ధమైంది. కానీ నేను కూర్చున్నాను కనుక అది అలా నిలబడింది. ఇప్పుడు మన పని అయిపోయింది, అందుకని అది తగలబడిపోయింది అన్నాడు. సరే, అందరు కూడా శ్రీకృష్ణు యొక్క మహిమకి ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకనంటే ఆయన ఉన్నంతసేపు ఆ రథం అలా ఉంది. ఆయన ఎప్పుడైతే కిందకి దిగాడో ఆ రథం కాస్త భస్మమైపోయింది. ఇది శ్రీకృష్ణు యొక్క మహాత్మ్యం. ఇక ధర్మరాజు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో విధాలుగా ప్రశంసించారు శ్రీకృష్ణుడిని. తర్వాత అందరూ కూడా ఆ కౌరవ శిబిరాల వైపుకి వచ్చి ఆ దుర్యోధనుడి యొక్క శిబిరంలో ప్రవేశించారు. ఆ శిబిరం అంతా కూడా వెలవెలబోతూ ఉంది. అంతకుముందేమో బాగా వైభవపేతంగా ఉండేది, ఇప్పుడు వెలవెలబోతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ధనాగారాన్ని, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం, వెండి, అలాగనే అక్కడ ఉన్నటువంటి కంబళ్ళు, మృగ చర్మాలు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ రాత్రికి శ్రీకృష్ణుడు చెప్పాడు, మనం ఈ రాత్రికి శిబిరాల్లో కాకుండా శిబిరాలకు దూరంగా మనం విశ్రాంతి తీసుకుందామని భోగవతి నది తీరానికి తీసుకెళ్ళి అక్కడ ఆ రాత్రికి విశ్రమించడానికి సిద్ధమయ్యారు. అయితే ధర్మరాజుకి మనస్సులో ఏదో దిగులు, గాంధార్ని ఎట్లయినా శాంతింపజేయాలి అని మనస్సులో అనుకున్నాడు. అందుకే శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు, ఓ కృష్ణ, తన 100 మంది కొడుకులు చనిపోయిన తర్వాత గాంధారి ఎంతో క్రోధంతో ఉంటుంది, అది సహజం. ఆమె యొక్క అసూయ నా మీద పడకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళి ఆమెను శాంతింపజేయాలి. ఆమె ఒక మహాసాధ్వి, తపశక్తి సంపన్నురాలు, మహాపతివ్రత. ఆమె తపశ్శక్తితోటి మా అందరినీ కూడా దహించి వేయగలిగినటువంటి శక్తి కలిగింది. అందుకనే నువ్వు వెళ్ళి ఆమెను ముందుగా శాంతింపజేయాలి అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు దారిపట్టి పిలిచి రథం సిద్ధం చేయమన్నాడు. రథం సిద్ధం చేశారు. హస్తినాపురానికి వెళ్ళాడు. గాంధారి ధృతరాష్ట్రుల్ని శాంతింపజేయటం కోసమని తన యొక్క రాకను గురించి ముందుగా తెలియజేసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ధృతరాష్ట్రుడి యొక్క 2 చేతులు పట్టుకొని కొద్దిసేపు శోకించాడు శ్రీకృష్ణుడు కూడా. ఆ తర్వాత కొన్ని అన్నయ్య వాక్యాలు పలికి, ఈ మొత్తం యుద్ధంలో జరిగినటువంటి జనక్షయానికి కారణం నువ్వే. ఎందుకనంటే నీ కారణంగానే ఈ యుద్ధం వచ్చింది. స్వయంగా నేనే వచ్చి యాచించాను 5గురికి 5 ఊళ్ళు ఇవ్వమని, అయినప్పటికీ నువ్వు అంగీకరించలేదు. ఆ తర్వాత అలా చెప్పి గాంధారిని కూడా అనేక విధాలుగా ఆమె శాంతింపజేశాడు. దాంతో ఆమె కూడా శాంతించింది. ఓ కృష్ణ, ఇంతవరకు నాకు చాలా క్రోధం ఉంది. నా 100 మంది కొడుకుల్ని ఒక్కడిని కూడా మిగలకుండా చంపారు అనేటువంటి భావంతో పాండవుల మీద కోపం ఉంది. అయితే నువ్వు చెప్పినటువంటి మాటల్ని విన్న తర్వాత
మనసుని కూడా నేను మార్చుకున్నాను. ఇందులో దుర్యోధనుడి తప్పు ఎక్కువగా ఉంది, అందువల్ల నేను వాళ్ళని తప్పు పట్టను అన్నది. ఇలా గాంధారిని శాంతింపజేస్తూ ఉండేటువంటి సమయంలోనే అక్కడ అశ్వత్థామ యొక్క ఆలోచన శ్రీకృష్ణుడి యొక్క మనస్సులో మెదిలింది. వెంటనే అదిరిపడి ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు, మహారాజా, నేను ఇంకా కొంచెం సేపు మీ దగ్గర ఉండాలని అనుకున్నాను. కాకపోతే అక్కడ అశ్వత్థామ ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తున్నాడు. పాండవులందరినీ కూడా రాత్రిపూట గొంతులు కోసి చంపాలనేటువంటి ఉద్దేశంలో ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అందుకని నేను వెంటనే వెళ్ళాలి అన్నాడు. అలాగే వెళ్ళిన ఆయన తొందరగా వెళ్ళి ఆ అశ్వత్థామ నుంచి పాండవులను రక్షించు అన్నాడు ధృతరాష్ట్రుడు. సరే, శ్రీకృష్ణుడు అక్కడి నుంచి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు బయలుదేరిన తర్వాత వ్యాసుడు అంటున్నాడు, అయ్యా ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణుడు దారుకుని త్వరపెడుతూ ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధభూమికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు వచ్చినటువంటి కార్యాన్ని సఫలం చేసుకొని ఇప్పుడు పాండవులను రక్షించడం కోసం ఇక్కడి నుంచి కురుక్షేత్రానికి బయలుదేరి వెళ్ళాడు. రాత్రి వేళ పాండవుల్ని కలిసి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసి వాళ్ళని రక్షించడానికి సిద్ధమవుతున్నాడు అని చెప్పి వ్యాసుడు కూడా వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు వ్యాసుడు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇక ధృతరాష్ట్రుడు సంజయుడితోటి, ఓ సంజయ, తొడలు విరిగి నేల కూలినటువంటి నా కుమారుని తల మీద భీమసేనుడు తన ఎడమ కాలిని ఉంచి పరాభవించాడు. ఆత్మాభిమాని అయినటువంటి నా కొడుకు ఏమన్నాడప్పుడు, అసలే కోపిష్టి, పాండవులనేమో శత్రువులుగా భావిస్తూ ఉండేవాడు. ఇటువంటి దుఃఖ సమయంలో మరి భీముడు ఇలాంటి పని చేసినప్పుడు ఏమన్నాడు నా కొడుకు అని అడిగాడు. అడిగితే దానికి సంజయుడు చెప్తున్నాడు, మహారాజా, దుర్యోధనుడి యొక్క తొడలు విరిగిని, నేల కూలిపోయాడు, ఒళ్ళంతా కూడా దుమ్ము ధూళితో నిండిపోయింది. కోపంతో దిక్కులు చూస్తూ జుట్టు ముడివేసుకొని పాములాగా నిట్టూరుస్తూ కోపం కన్నీరు కలగలిసి ఆ కళ్ళతోటి నా వైపు చూచాడు. అంటే సంజయుడి వైపుకి చూచాడు. ధర్మరాజును నిందిస్తూ నిట్టూర్చాడు. ఓ సంజయ, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు, కృతవర్మ, భూరిశ్రవుడు, శకుని, సుశర్మ ఎంతమంది రక్షకులుగా ఉండి నాకు ఈ గతి ప్రాప్తించింది. 11 అక్షౌణులకి అధిపతినైనటువంటి నేను ఈనాడు ఈ దుస్థితికి వచ్చా. కాలం సమీపిస్తే ఎవరైనా సరే దాన్ని ఆపటం సాధ్యమయ్యేటువంటి పని కాదు. యుద్ధంలో ఇంకా జీవించి ఉన్నవాళ్ళు ఎవరో చెప్పు, మన పక్షంలో ఇంకా ఎవరు మిగిలి ఉన్నారు? భీమసేనుడు గదాయుద్ధ ధర్మాన్ని ఉల్లంఘించి నన్ను పడగొట్టాడు. భూరిశ్రవుడు, కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు ఈ నలుగురి విషయంలో పాండవులు అనేకమైనటువంటి అక్రమాలు చేశారు. ఎన్నో క్రూరమైనటువంటి చేష్టలు చేశారు. ఇలాంటి అపకీర్తికరమైనటువంటి పనులు చేసినటువంటి పాండవులు ఎప్పటికైనా పశ్చాత్తాపడక తప్పదు. వంచనతోటి విజయాన్ని సాధించినటువంటి వాళ్ళని ప్రజలందరూ మెచ్చుకుంటారా? వాళ్ళకి ఆనందం కలుగుతుందా? ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి ఆనందం కలగదు. వాళ్ళని ఎవరు కూడా గౌరవించరు. పాపి అయినటువంటి భీమసేనుడు నన్ను తొడలు విరగొట్టి పడేసి నా తలని తన కాలితో తన్నాడు. నా తల్లి తండ్రి
యుద్ధ ధర్మాలు తెలిసినటువంటి వాళ్ళు. అదిగో అలాంటి వాళ్ళతో చెప్పు, నేను యాగాలు చేశాను, భూమిని పాలించాను, బ్రతికి ఉన్నటువంటి శత్రువుల తలల మీద నేను కాలు మోపాను, బంధువుల్ని సత్కరించాను, ధర్మార్థ కామాలు సేవించాను, ఇతరుల యొక్క రాజ్యాల్ని ఆక్రమించాను, అనేకమైనటువంటి దానాలు చేశాను, ఆత్మీయులైనటువంటి వాళ్ళకి మేలు కలిగించాను. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా యుద్ధంలో ఓడిపోలేదు, శత్రువుల యొక్క శరణు కోరలేదు. క్షత్రియులు కోరేటువంటి యుద్ధ మరణం ఏదైతే ఉందో అదిగో అదే నాకు ప్రాప్తించింది. క్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడు యుద్ధంలో వీరమరణం చెందాలని కోరుకుంటాడే కానీ మంచం మరణాన్ని కోరుకోడు. అది నాకు లభించింది. ఎంత మంచి ముగింపు ఎవరికి దక్కుతుంది? నిద్రిస్తున్నటువంటి వాడినో పిచ్చివాడినో చంపినట్లుగా ధర్మాన్ని ఉల్లంఘించి భీముడు నన్ను చంపాడు. అశ్వత్థామతో, కృపాచార్యుడితో, కృతవర్మతో నా మాటలుగా చెప్పు, పాండవులు అధర్మ మార్గంలో ప్రవర్తించారు, యుద్ధ ధర్మాలని అతిక్రమించారు, వాళ్ళని ఎప్పుడూ నమ్మొద్దు. నేను ఇప్పుడు స్వర్గానికి వెళుతూ ఉన్నాను, అక్కడ నా వాళ్ళందరినీ కలుసుకుంటా, నా కోసం పోరాడినటువంటి వీరులతోనే ఉంటా అని నిట్టూర్చాడు. అయితే ఇక్కడ కొన్ని నిజాలతో పాటు కొన్ని అబద్ధాలు కూడా మాట్లాడాడు ఇక్కడ దుర్యోధనుడు. అంటే ఎందుకు చెప్పుకుంటున్నామనంటే సాధారణంగా జీవించి ఉన్నంత కాలం కూడా ఎవరు ఎలాగైనా సరే ప్రవర్తించవచ్చు, స్వార్థంతో ప్రవర్తిస్తూ ఉంటారు, పెద్దల్ని బాధ పెడుతూ ఉంటారు, అక్రమాలు చేస్తుంటారు, అన్యాయాలు చేస్తుంటారు, అధర్మంగా నడుచుకుంటారు. కానీ మరణ సమయం వచ్చినప్పుడు లేదా ఇక మరణించబోతున్నాను అనుకున్నప్పుడు అప్పుడు మాత్రం వాళ్ళ మనసులు ఖచ్చితంగా మారుతాయి. చేసినటువంటి తప్పులకి పశ్చాత్తాపం చెందుతారు. పైకి చెప్పకపోయినా కనీసం మనసులోనే సరే అలా పశ్చాత్తాపం చెందుతారు. కానీ దుర్యోధనుడికి సాగుపోయేటప్పుడు కూడా పశ్చాత్తాపం కలగల. అంటే ఇప్పుడు కూడా అహంకారంతోనే మాట్లాడుతున్నాడు కానీ ఏ రకంగా కూడా పశ్చాత్తాపం చెందట్లా తను చేసినటువంటి తప్పులకి. ఏమంటున్నాడు? నేను ఎప్పుడు కూడా యుద్ధాల్లో ఓడిపోలేదు అంటున్నాడు, శత్రువుల్ని శరణు కోరలేదు అంటున్నాడు. నిజమా ఇది? ఎప్పుడు యుద్ధాల్లో ఓడిపోలేదా? గురుదక్షిణ కోసం అని చెప్పి ద్రౌపదుడి మీదకి పోయాడు యుద్ధానికి. ఆ ద్రౌపదుడు కొట్టిన దెబ్బలకి పారిపోయాడు. ఘోషయాత్ర నెపంతో అడవుల్లో పాండవులు సుఖంగా ఉన్నారు, వాళ్ళని ఎగతాళి చేయాలా, నా వైభవాన్ని చూపించాలని పోయి గంధర్వులతో తగాదా పెట్టుకున్నాడు. వాళ్ళందరూ కట్టగట్టి తీసుకొని స్వర్గానికి వెళుతున్నారు. మరి ఆ సమయంలో కర్ణుడేమో పారిపోయాడు. నేను ఎవరిని శరణు కోరలేదు అన్నాడు కదా, అదిగో అప్పుడు అలా పైకి వెళుతూ వెళుతూ గంధర్వులతో పాటుగా ఓ ధర్మనందన, అన్నా, అగ్రజ, అదిగో ఆడవాళ్ళను కూడా తీసుకొని పోతున్నారు, నువ్వే రక్షించాలా, మన కురువంశం గౌరవాన్ని నిలబెట్టాలా అన్నాడు. అప్పుడు ధర్మరాజు భీమార్జునులు ఇద్దరిని పంపించాడు. మరి అప్పుడు ఓడిపోయాడు, శరణాగతి. సరే పాపం చాలా అయింది కదా, ఏమి నాకు గుర్తులేదు అనుకుంటే 2 నెలల కిందట ఉత్తర గోగ్రహానికి వెళ్ళాడు. అక్కడ దుర్యోధనుడు అక్కడే వెళ్ళా. ఈయనతో పాటుగా దుష్ట చతుష్టయం నలుగురున్నారు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు. వీళ్ళతో పాటుగా మహావీరులైనటువంటి వాడు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వాళ్ళు ఉన్నారు. ఇంకా కురువంశం వీరులు ఉన్నారు. చతురంగ బలాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, కాల్బలం ఉంది. ఈ మొత్తం అందరినీ కూడా అర్జునుడు ఒక్కడే ఓడించాడు. అర్జునుడికి సహాయంగా ఎవరు లేరు. ఒకే ఒక్క రథం ఉంది, చక్రరక్షకులు లేరు,
అంగరక్షకులు లేరు, వారి గొప్ప సారథి లేడు, శ్రీకృష్ణుడి సహాయం అసలే లేదు. ఇలాంటి సందర్భంలో ఏకాకిగా వచ్చినటువంటి అర్జునుడు కేవలం ఉత్తరుణ్ణి సారథిగా పెట్టుకొని ఈ చతురంగ బలాలతో కూడినటువంటి కురుసేనల మొత్తాన్ని కూడా, వీరులందరినీ కూడా జయించి గోవులు మరణించుకొని పోయాడు. అప్పుడు కర్ణుడు ఓడిపోయాడు, దుశ్శాసనుడు ఓడిపోయాడు, శకుని ఓడిపోయాడు, భీష్మద్రోణాదులు కూడా ఓడిపోయారు. చివరికి సమ్మోహనాస్త్రాన్ని వేస్తే అందరూ పడిపోయారు. కానీ ఇప్పుడేమంటున్నాడు, నేను ఎప్పుడు యుద్ధాల్లో ఓడిపోలేదు, ఎవరిని శరణు కోరలేదు అని అంటున్నాడు. ధర్మాన్ని ఉల్లంఘించాడు భీముడని చెబుతున్నాడే కానీ తాను ఎన్ని ధర్మాలను ఉల్లంఘించింది, ఎన్నిసార్లు ఉల్లంఘించింది దాన్ని మాత్రం మర్చిపోతున్నాడు. ఇలా చెబుతున్నాడనంటే అతడిలో ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేదు. అంటే మరణం ముంచుకొచ్చినా సరే అతడిలో మార్పు లేదు. సాధారణంగా ఎవరికైనా మరణ సమయంలో మార్పు అనేటువంటిది వస్తుంది. సరే, వార్తాహరులైనటువంటి వాళ్ళందరూ కూడా అశ్వత్థామకి ఈ విషయాన్ని చెప్పారు, ఈ దుర్యోధనుడి యొక్క పరిస్థితి గురించి. ఇప్పుడు వంచనతోటి విజయాన్ని పొందటాన్ని, యుద్ధ నియమాలను అతిక్రమించడాన్ని ఎంతగానో నిరసిస్తున్నాడు దుర్యోధనుడు. వాళ్ళంతా అన్యాయం, అధర్మం అంటున్నాడు. భీష్ముడిని అన్యాయంగా చంపారు, ద్రోణాచార్యుని అన్యాయంగా చంపారు, కర్ణుడిని అన్యాయంగా చంపారు, భూరిశ్రవుని అన్యాయంగా చంపారు, నన్ను అన్యాయంగా చంపారు, అందరిని అన్యాయంగా చంపారు అంటున్నాడు. మరైతే జోదవలో ఏం చేసింది ఏమిటి? మోసం కాదా? అభిమన్యుడు వధ సమయంలో చేసింది ఏమిటి? మోసం కాదా? కానీ ఇప్పుడు బుద్ధి వచ్చింది, అప్పుడు ఏదో చేశానండి, ఎందుకంటే బాగా అహంకారంలో ఉన్నాను, అందుకని తప్పులు చేస్తే చేశాను, ఇప్పుడు నేను చాలా మంచివాడిని అయ్యాను అని అనుకుందాం. మరి అలా అనుకుంటే పాండవులందరినీ కూడా రాత్రికి రాత్రే వెళ్ళి నేను చంపేసి వస్తాను వాళ్ళు నిద్రలు పోయేటప్పుడు అని అశ్వత్థామ వచ్చి చెబితే అశ్వత్థామని పట్టం కట్టాడే. ఇప్పుడు అంటే ముగ్గురు ఉన్నారు వీరులు, ఇంకెవరేమీ లేరు. ఆ ముగ్గురులో మళ్ళీ ఒక ఆయన సర్వసైన్యాధ్యక్షుడు అశ్వత్థామ, కొద్దిసేపటికి వస్తుంది. ఆ అశ్వత్థామకి సర్వసైన్యాధ్యక్ష పదవిని ఇచ్చారు కదా ఆ దుర్యోధను. ఇప్పుడు దేనికి ఇచ్చాడు? మేలుకొని ఉన్నప్పుడు యుద్ధం చేస్తే ఎట్లాగూ గెలవలేరు, నిద్రలో కనుకైతే వాళ్ళని చంపేస్తే సరిపోద్ది, అప్పటికైనా సరే నా కక్ష తీరుద్ది అనేక. అంటే ఇది బుద్ధి మారినటువంటి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందా? ఉండదు. అంతేకాదు, మరొక విషయం ఏమిటంటే అశ్వత్థామ వచ్చి అందరినీ చంపేశాను, పాండవుల్ని పాంచాలుని మొత్తాన్ని చంపేశాను అని చెప్పిన తర్వాత ఆ వార్త విని, ఓ అశ్వత్థామ, నువ్వు చేసినటువంటి మేలు నాకు ఈ లోకంలో ఎవరు చేయలేదు, భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, కర్ణుడు కానీ ఎవరైనా సరే నువ్వు చేసినటువంటి మేలు నాకు ఎవరు చేయలేదని చెప్పి ప్రాణాలు వదిలేస్తాను. అంటే ప్రాణాలు వదిలేటప్పుడు కూడా ఈ దుర్మార్గపు ఆలోచన. అంటే వాళ్ళని చంపినందుకు, ఏది నిద్రలు పోయే వాళ్ళని చంపినందుకు ఆనందించి నువ్వు నాకు పెద్ద మేలు చేసావంటున్నాడు. సాధారణంగా ఏమంటారంటే మన వాళ్ళు పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి పుడకలతో కానీ పోదంటారు. పుడకలతో కూడా పోలా దుర్యోధనుడికి. ఇదే విచిత్రం, అందరికీ పుడకలతో పోతాడు, కానీ దుర్యోధనుడికి మాత్రం అప్పుడు కూడా పోలా. అదిగో అది దుర్యోధనుడి యొక్క ప్రత్యేకత. ఈ దుర్యోధనుడే ఇంత ధర్మంగా మాట్లాడేటువంటి దుర్యోధనుడు, వాళ్ళు నన్ను అన్యాయంగా చంపారనే దుర్యోధనుడు స్వయంగా భీముడికి విషయాన్ని తినిపించాడు, సోదరులో మోసం చేశాడు. మరి ద్రౌపదిని అవమానించాడు. ఇలాంటి వాళ్ళతో నేను సంధి ఎట్లా చేసుకుంటాను? ఇలాంటి పనులన్నీ చేశాడు కదా అంటే కృపాచార్యుడు చెప్పాడు, నువ్వు సంధి చేసుకోవయ్యా ఇప్పటికన్నా అని. అంటే ఇన్ని పనులు చేశాను నేను, ఇన్ని మోసాలు చేశాను, ఇంత వాళ్ళని బాధ పెట్టాను, ఇప్పుడు నేను తగుదనమ్మాని సంధికి పోతే వాళ్ళు ఇవన్నీ కూడా మర్చిపోయారనుకున్నావా
అంటాడు. అంటే తన పాపాలను తానే చెప్పుకున్నాడు. తన పాపాలను తాను చెప్పుకున్నా మన వాళ్ళు మాత్రం కొంతమంది ఒప్పుకోరు. ఇక్కడ దుర్యోధనుడు ధర్మాత్ముడుగానే అంగీకరించాలని అంటారు. కాబట్టి ఇదిగో ఇటువంటి వాడు దుర్యోధనుడు అనేటువంటి విషయం. మొత్తం మీద ఏమిటంటే ఇక్కడ దుర్యోధనుడి యొక్క వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే మోసాలు చేయాల్సి వచ్చినా, అన్యాయాలు చేయాల్సి వచ్చినా, అక్రమాలు చేయాల్సి వచ్చినా దానికి అధికారపూర్వకంగా నేను ఒక్కడిని మాత్రం చేయాలి, నాకే పర్మిషన్, ఇక ఎవరికి కూడా అన్యాయాలు అక్రమాలు చేయడానికి పర్మిషన్ లేదు అన్నట్లుగా ఉంది ఈ దుర్యోధనుడి యొక్క పరిస్థితి. ఏమైనా సరే అంత్యకాలంలో కూడా సద్బుద్ధి కలిగినటువంటి నిఖార్సైనటువంటి దుర్మార్గుడు దుర్యోధనుడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే మరణ సమయంలో అంత్యకాలంలో పరమాత్మ స్మరణ చేయమన్నారు. పరమాత్మ స్మరణ కాదు కదా, కాస్త మంచి మాటలు కూడా, మంచి ఆలోచన కూడా చేయకుండా కేవలం దుర్మార్గపు ఆలోచన మాత్రమే చేస్తూ ప్రాణాలు తీశారు. సరే, వార్తాహరుల ద్వారా ఈ విషయాలన్నీ కూడా దుర్యోధనుడి యొక్క పతనాన్ని విన్నారు. కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ ఈ ముగ్గురే మిగిలారు. ఆ ముగ్గురు కూడా రణభూమికి వచ్చారు. ముగ్గురు కూడా బాగా గాయపడి ఉన్నారు, బాగా అలసిపోయి ఉన్నారు. రాత్రి అయింది. దుర్యోధనుడు తొడలు విరిగి నేల మీద పడి ఉన్నాడు. నెత్తుడితో తడిసి నేల మీద పొరలాడుతున్నాడు. మాంసభక్షకాలైనటువంటి భయంకరమైనటువంటి జంతువులు చుట్టూ ఉన్నాయి. అవి మూగుతా ఉంటే వాటిని విసురుతున్నాడు. తన మీదకి రాకుండా విసురుతా ఉన్నాడు. క్రోధంతో కళ్ళు పైకి లేచి ఉన్నాయి. అసహనంతో ఉన్నాడు. ముగ్గురు రధికులు కూడా రథాలు దిగారు. దుర్యోధనుడి దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చారు. అందరు నేల మీద కూర్చున్నారు. ముగ్గురు కూడా ఆ దుర్యోధనుడి పక్కన నేల మీద కూర్చున్నారు. అశ్వత్థామ కళ్ళల్లో నీళ్లు దింపుకున్నాడు. నిట్టూరుస్తున్నాడు. దుర్యోధనుడితో అంటున్నాడు, ఓ రాజా, ఈ మానవ లోకంలో ఏది సత్యం కాదు. ఒకప్పుడు రాజువై భూమిని శాసించావు. అటువంటి నీవు ఒంటరిగా ఇలా దుమ్ము ధూళిలో పడిపోయి ఉన్నావంటే ఏమిటి అర్థం? సింహాసనారూఢుడివై సామాన్యులైనటువంటి వాళ్ళకి దర్శనం కూడా దొరకనటువంటి నీవు ఈరోజు నీ చుట్టూ కూడా ఈ జంతువులన్నీ కూడా, మాంసం పిక్కుని తినే జంతువులన్నీ కూడా చుట్టూ ఉన్నాయి. ఏమిటి పరిస్థితి? దుశ్శాసనుడు కనిపించడం వల్ల, కర్ణుడు కనిపించడం వల్ల, ఇతర నీ సోదరులు ఎవరు కూడా కనిపించడం వల్ల అసలు ఆ వెళ్ళగొడుగు ఏది? ఆ చామరాలు ఏది? ఆ మహాసేన ఏది? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఈ లోకంలో ఎవరికి కూడా సాధ్యం కాదు. కాకపోతే అహంకారంతో విర్రవీగిపోతూ ఉంటారు. ఏదైనా బాగా కలిసి వచ్చినా లేదా అనుకున్నటువంటి పని నెరవేరినా నా అంతటి వాడు లేడు అని విర్రవీగిపోతూ ఉంటారు. కానీ నిజంగా ఏమిటంటే ఇంకో కొద్దిసేపటికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అని దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆ అశ్వత్థామ శోకంతో కన్నీరు గారుతూ ఉండగా రెండు చేతులతోటి కళ్ళు తుడుచుకున్నాడు అశ్వత్థామ. అశ్వత్థామ ఇప్పుడు ఈ మాటలన్నీ అంటున్నాడు. అప్పుడు దుర్యోధనుడు వాళ్ళతో ఇలా అంటున్నాడు, ఓ మహారాజులారా, బ్రహ్మదేవుడు లోక ధర్మాన్ని ఇలాగే నిర్దేశించాడేమో. ప్రాణులందరికీ కూడా కాలక్రమంగా తమ వంతు వస్తుంది. ఇప్పుడేమో నా వంతు వచ్చింది. రాజ్యాన్ని పాలించినటువంటి నాకు ఇటువంటి దుస్థితి కలిగింది. మరి ఎటువంటి ఆపదలో కూడా నేను వెనకంజ వేయలేదు. ఈ పాపాత్ములు నన్ను మోసం చేసి పడగొట్టారు. మళ్ళీ అక్కడికే ఈ పాపాత్ములు అంటే పాండవులు. ఇది అదృష్టమే నాకు. దాయాదులు, బంధువులు అందరూ సరిపోయిన తర్వాత నేను పడిపోయాను. ఇది అదృష్టం కదా. అదృష్టం కొద్దీ ఇంత జన్మనాశనం నుంచి బయటపడినటువంటి మీ ముగ్గురిని చూసి నాకెంతో ఆనందంగా ఉంది. మీరు క్షేమంగా ఉన్నారు, ఏదైనా సాధించగలిగినటువంటి స్థితిలోనే ఉన్నారు. మీరు నా కోసమే దుఃఖించొద్దు. కృష్ణుడి యొక్క ప్రభావం తెలిసి కూడా క్షత్రియ ధర్మం నుంచి నేను తప్పుకోలేదు. ఈ మాటలో ఏముందో అర్థం చేసుకోండి.
కృష్ణుడి యొక్క ప్రభావం తెలిసి కూడా, అంటే దుర్యోధనుడికి కూడా శ్రీకృష్ణుడి యొక్క ప్రభావం ఏమిటో తెలుసు, తెలియనటువంటి వాడు మాత్రం కాదు. ఎందుకంటే అతనే ఒప్పుకుంటున్నాడు, మీరు మీకు తగినట్లుగా యోగ్యమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించారు, విజయం కోసమని ఎంతగానో ప్రయత్నించారు, కానీ దైవాన్ని అతిక్రమించడం ఎవరికి సాధ్యం కాదు. ఇప్పుడు దైవం వైపుకి తిరిగాడు. ఇలా పలికి కన్నీటితోటి, కలతపడ్డ కన్నులతోటి తీవ్రమైనటువంటి వేదన పడుతూ మాట్లాడలేక మౌనంగా ఉన్నాడు దుర్యోధనుడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి రాజును చూచి అశ్వత్థామ బాగా రెచ్చిపోయాడు. అంటే అశ్వత్థామ దుర్యోధనుడికి చిన్నప్పటి నుంచి కూడా స్నేహితుడు. దుర్యోధనుడికి ఎందుకు స్నేహితుడు అశ్వత్థామ అంటే, దుర్యోధనుడు ఉన్నవాడు, పాండవులు లేనివాడు అంతే. దుర్యోధనుడికి ఏమో వెనక రాజ్యం ఉంది. అంటే అశ్వత్థామకి పేదరికంలో ఉన్నటువంటి వాడు కనుక అలా దుర్యోధనుడితో స్నేహం చేయటం మొదలుపెట్టాడు చిన్నప్పటి నుంచి. అందుకని అంటున్నాడు, దుర్యోధన, ఆ క్షుద్రులు క్రూరమైనటువంటి చేష్టతో నా తండ్రిని చంపారు. అయినప్పటికీ కూడా నా తండ్రి మరణానికి కూడా ఇప్పుడు నీకు జరిగినటువంటి దాన్ని చూసిన తర్వాత ఎంతగా నాకు బాధ కలగల. ఆనాడు నేను అంతగా తప్పించలా నా తండ్రి మరణించినటువంటి రోజున, కానీ ఈ రోజున నిన్ను చూస్తే మాత్రం నాకు దుఃఖం ఆగటల్లా. కనుక నా మాట విను మహారాజా. సత్యం మీద, ఇష్టాపూర్తాల మీద, దానం మీద, ధర్మం మీద, పుణ్యం మీద ఒట్టు వేసి చెబుతున్నా, ఈరోజే సమస్తమైనటువంటి ఉపాయాలతో ఆ శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగానే సమస్తమైనటువంటి పాంచాలని, పాండవుల్ని యమసదనానికి పంపిస్తాడు. నీవు నన్ను అనుమతించాలి అన్నాడు అశ్వత్థామ. అశ్వత్థామ మాటలు దుర్యోధనుడికి అమృతం పోసినట్టుగా ఉంది. అమితమైనటువంటి ప్రియాన్ని కలిగించిన అశ్వత్థామ యొక్క మాటలు. వెంటనే ఆ స్థితిలో ఉన్నటువంటి దుర్యోధనుడు ఎంతో ఆనందించి, ఇంతకుముందు ఏం మాట్లాడాడో చూడండి, మళ్ళీ ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే, అశ్వత్థామ మాట్లాడినటువంటి మాటలకి ఎంతగానో సంతోషించి వెంటనే కృపాచార్యుని పిలిచి, ఆచార్య, వెంటనే జలపూర్ణమైనటువంటి కలశంతో నీరు తెప్పించండి అని కృపాచార్యుడితో అన్నాడు. అంటే కలశంతో నీళ్లు తీసుకురండి. సరే, రాజు యొక్క మాట ప్రకారం అందరు కలశంతో నీళ్లు తీసుకొని వచ్చాడు కృపాచార్యుడు. రాగానే అంటున్నాడు దుర్యోధనుడు ఆ కృపాచార్యుడితో, ఆచార్య, మీరు మాకు పెద్ద, అందరికన్నా మీరే పెద్దవారు. నీవు నా యొక్క హితాన్ని, ప్రియాన్ని కోరేటట్లయితే నా ఆదేశంగా అశ్వత్థామని సేనాధిపతిగా అభిషేకించండి. అంటే ఇప్పుడు ఆయన లేవలేడు కనుక తన తరఫున కృపాచార్యుడికి చెప్తున్నాడు. కృపాచార్యుడు కులగురు, అశ్వత్థామ మేనలుడు, ఆ కృపాచార్యుడికి మేనలుడు. అందుకని అతడికి సేనాధిపతిగా పట్టం కట్టండి, అభిషేకించండి అన్నాడు. రాజాజీ కనుక కృపాచార్యుడు మారు మాట్లాడకుండా అశ్వత్థామని సేనాపతిగా అభిషేకించాడు. అశ్వత్థామ దుర్యోధనుడిని కౌగిలించుకొని గొప్ప సింహనాదంతో సర్వ దిక్కుల్ని ప్రతిధ్వనింపజేశాడు. రక్తంతో తడిసి ఉన్నటువంటి దుర్యోధనుడు సమస్తమైనటువంటి ప్రాణులకి భయం కలిగించేటువంటి ఆ రాత్రికి దగ్గరయ్యాడు. ఇక కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ ముగ్గురు కూడా అక్కడి నుంచి వేగంగా దక్షిణ దిశగా వెళ్ళి దట్టమైనటువంటి అరణ్యంలోకి ప్రవేశించారు. అంటే వాళ్ళకి ఇంకా శరీరం సహకరించట్లా, ఈ గాయాల వల్ల శరీరం సహకరించట్లా. అందుకని ఇక్కడెక్కడన్నా ఉంటే వాళ్ళు చూస్తారు పాండవులు. అందుకని దట్టమైనటువంటి అరణ్యంలో బాగా లోపలికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ చెట్టును ఆనుకొని అందరూ కూడా విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. తీవ్రమైనటువంటి శోకంతో చింతాక్రాంతులై ఉన్నారు ముగ్గురు కూడా. మిగిలినటువంటి ముగ్గురు కూడా 3 రకాలైనటువంటి వ్యక్తులు. ఇద్దరేమో బ్రాహ్మణులు, ఒక ఆయనేమో భోజవంశానికి సంబంధించినటువంటి వాడు కృతవర్మ. కృపాచార్యుడేమో అందరికంటే పెద్దవాడు,
పెద్ద మనిషి, ధర్మాత్ముడు. ఆయన ఎప్పుడు కూడా అతిగా మాట్లాడటం కానీ అహంకరించడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఒక పెద్ద మనిషి. అశ్వత్థామ అవసరమైతే రెచ్చిపోతూ ఉంటాడు, లేకపోతే పారిపోతూ ఉంటాడు. కృతవర్మ మహావీరుడే, కానీ ఈ కురువంశానికి సంబంధించినటువంటి వాడు కాదు. సరే, ముగ్గురు కూడా కురువంశానికి సంబంధించిన వాడు కాదు, కాకపోతే కురుకులానికి గురువు అయినటువంటి వాడు, కులగురువు అయినటువంటి వాడు కృపాచార్యుడు అంతే. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఏం చేస్తే నాకేమి, మొత్తం మీద పాండవులకు అన్యాయం జరిగితే చాలు అనుకున్నాడు దుర్యోధనుడు. దానితో వాళ్ళు అంగీకరించి వెళ్ళారు. అక్కడ ఏదో ఒక పథకం వేసుకొని తిరిగి రావాలి అని అనుకుంటా ఉన్నారు. ఇక ఆ పథకం ఏమిటి, మరి తర్వాత ఏం చేస్తారు, ఏం జరిగింది అనేటువంటిదే ఈ శల్య పర్వం తర్వాత వచ్చేటువంటి సౌప్తిక పర్వం. సౌప్తిక అంటే సుప్త అంటే నిద్ర, సౌప్తిక అంటే నిద్రపోయే వాళ్ళని చంపేటువంటి పర్వం. కాబట్టి ఇది యుద్ధం కానటువంటి యుద్ధం. మరి ఆ విచిత్రమైనటువంటి ఆ యుద్ధం ఏమిటో, దాని యొక్క పర్యవసానాలు ఏమిటో మనం ఈ సౌప్తిక పర్వంలో తర్వాత తెలుసుకుందాం.